గారు ఉన్నారు. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ లో పాల్గొన్న వారికి చూస్తున్న వీక్షకులకు నమస్కారం. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సిఎస్ మీద ప్రతిపక్ష పార్టీల నేతలకి నమ్మకం లేకుండా పోయింది. ఎందుకు అట్లా శాంతి ప్రసాద్ గారు? ఇప్పటికిప్పటికి ఆయన మార్చే పరిస్థితులు ఏ మేరకు ఉంటాయి? సో ఎంత మాత్రాన ఒక పార్టీ నేత అంటే మాజీ ఎంపీగా ఉన్నారు కనకమేడల రవీంద్రబాబు గారు, ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినంత మాత్రాన ఏ విధంగా మారుస్తారు? ఇక్కడ అతను మారుస్తారా లేదని కాదు, అతను అనేవాడు ఉంటే ప్రజాస్వామ్యం కూని అవుతుందనేది భావన. అతను ప్రజాస్వామ్యంలో కూని జరగటానికి ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు అనేది ఇక్కడ ప్రతిపక్ష పార్టీల తీర్మానం. అది గమనించాలి. గతంలో కూడా ఒక చీఫ్ సెక్రటరీ ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ప్రవర్తించిందో మనం చూసాం. మన ఈ అధికార వ్యవస్థ ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఒక ఉన్నత ఆశయంతో తీసుకొస్తే అవి ఎంత దౌర్భాగ్యంగా దౌర్భాగ్యతరంగా అవి మారాయో చూసిన తర్వాత, ముఖ్యంగా ఒక పాలకుడు దుర్మార్గుడు నియంత మనస్తత్వం కలిగిన వాడు అయితే వాడి చుట్టూ చేరే అధికార గణం కూడా ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటే ప్రజాస్వామ్యం ఏ రకంగా కూని అవుతుందంటానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ. నాకు తెలిసి చరిత్రలో ఇటువంటి సంఘటన జరిగింది ఒకే ఒకసారి జరిగింది. జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యాడు, కానీ తర్వాత నియంతగా మారి ప్రపంచ విధ్వంసానికి హేతువయ్యాడు. అదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పరిస్థితి 2024 ఎన్నికల పుణ్యాన తప్పిపోయింది. ప్రజలు అత్యంత కసిగా వచ్చి ఓటేశారు. ఎప్పుడు మనం చూడని ఓట్ల జాతర, ఓట్ల తిరణాళ్ళు చూసాం. పల్లెటూళ్ళలో విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళు ఓట్లు వేయటం మనం చూసాం. ఇది నిజంగా చాలా అరుదైన విషయం. మనకి ఈ 2024 ఎన్నికల్లో దేశం గర్వించదగ్గ రీతిలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఓటింగ్ శాతం ఉందంటే ఇందులో ప్రధాన కారణం చీఫ్ సెక్రటరీ కూడా కారణం. అతను తొలగించమని పెరుక్కు సార్లు ప్రతిపక్ష పార్టీలు అడిగింది. వృద్ధాప్య పింఛన్ల సమయంలో అతను ప్రవర్తించిన తీరు, కేవలం జగన్ రెడ్డికి అనుకూలంగా చేయడం కోసం అతను ప్రవర్తించిన తీరు, కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ఇచ్చినా కూడా దాన్ని ఉల్లంఘించిన తీరు అంటే ఎలా శాంతి ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అనుకూలంగా చేశారు? వృద్ధాప్య పింఛన్లో ప్రభుత్వము బ్యాంకుల ద్వారా వేయచ్చు, అక్కడ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వారి ద్వారా ఇంటికి తీసుకెళ్లి అందజేయవచ్చు, ఏది బ్యాంకులకు రాలేని వారి. తర్వాత ఈ ఎన్నికల నోటిఫికేషన్ ముందే వృద్ధాప్య పింఛన్లు గత సంవత్సరం కూడా అదే అనుభవం జరిగింది. 3వ తారీఖు తర్వాత ఇచ్చారు. ఈసారి కూడా 3వ తారీఖు తర్వాత ఇస్తారంటే కాదు 1వ తారీఖు అని చెప్పి అక్కడ వైసీపీ వాళ్ళు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం తరపున ప్రకటన చేయాల్సిన అతను పాలన గురించి ఎందుకు చేయలేదు? ఎందుకు నిర్లక్ష్యం వహించాడు? వృద్ధులు రోడ్ల మీదకి వస్తుంటే ప్రతిపక్ష పార్టీలను నిందిస్తూ, ప్రతిపక్ష నేతలను నిందిస్తూ వాళ్ళు ప్లకార్డులను ఇవన్నీ పట్టుకుంటే బాధ్యత గల అధికారిగా ఎందుకు దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయలేదు? ప్రజలనే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. ఇవన్నీ కూడా అతని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆ చావులన్నిటికీ కారణంగా అతను క్రిమినల్ కేసులు పెట్టాలి. అతని ప్రవర్తన చాలా క్రిమినల్ మైండెడ్ గా ఉంది. చూస్తానికి పెద్ద మనిషిలా కనపడుతున్నాడు కానీ అతను టోటల్ గా హార్డ్ కోర్ క్రిమినల్ లా కనపడుతున్నాడు. ఒక పక్క వాలిపోయి కనపడుతుంది. అతను నిజంగా చీఫ్ సెక్రటరీ అయ్యే స్థాయి లేకపోయినా కేవలం జగన్ రెడ్డికి మరి ఏ కారణాల వల్ల అతను సన్నిహితుడు అయ్యాడు. టీటీడీలోకి వచ్చాడు. టీటీడీ తర్వాత హెల్త్ సెక్రటరీ అయ్యాడు. హెల్త్ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ అయ్యాడు. ఇతను మించిన అధికారులు ఉన్నా కూడాను ఏది అనుభవంలో వాళ్ళని కాదని ఇతను వచ్చాడు. అలాగే రాష్ట్ర డీజీపీ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి. రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించడం వల్ల చాలా వరకు అరాచకాలు తప్పిపోయాయి. కానీ చీఫ్ సెక్రటరీ వల్ల రేపు కౌంటింగ్ సమయంలో చాలా కీలకమైన విషయం. కౌంటింగ్ లో కొద్ది ఓట్లు తేడా ఉన్నప్పుడు సర్టిఫికేట్ ఎవరికి ఇస్తే వాడు డిక్లేర్ అయినట్లు లెక్క. అది తప్పని తేలితే ఎలక్షన్ పిటిషన్ వేసుకుంటే 5 సంవత్సరాల లోపు తేలి.
అటువంటి అరాచకాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే కూటమి ఆందోళన చెందుతుందా? కూటమే కాదు సార్, ప్రజాస్వామ్యానికి కాంక్షించే ప్రతి ప్రజాస్వామ్య హితేషుడు కూడా కోరిక అది. ఇతను ఆ బాధ్యతలో ఉండడానికి అనర్హుడు. ఇక మా విశాఖపట్నం కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, అతను ఏ రోజు కూడా అవాకులు చవాకులు పేలడు, ఆధారాలు లేకుండా మాట్లాడు. గతంలో విశాఖపట్నం చర్చ ఆస్తుల గురించి కూడా అతను ఆధార సహితంగా మాట్లాడాడు. మున్సిపల్ కార్పొరేటర్ అక్కడ విశాఖపట్నంలో. అందువల్ల ఆ చర్చి ఆస్తులు పరిరక్షించబడ్డాయి. ఈ రోజు కూడా అతను మాట్లాడాడంటే ఆధారాలు లేకుండా మాట్లాడు. అతను ఈ విషయాలన్నీ బయట పెట్టిన తర్వాత, ఈ 800 ఎకరాల ఆక్రమణ అనేది బయట పెట్టిన తర్వాత, సరే కనకమేడల రవీంద్ర కుమార్ గారు లేఖ రాశారంటే అది వేరే విషయం, కానీ దాన్ని బహిరంగపరిచిన పీతల మూర్తి యాదవ్ పైన చర్యలు తీసుకుంటారంటున్నాడు. పరువు నష్టం, నువ్వు నిజంగా పరువు నష్టం అసలు ఈ పాటికి లీగల్ నోటీస్ ఇవ్వాలి. నువ్వు నీ వాదనలో బలం ఉంటే అసలు 200 మంది పైన అధికారులు ఉండే ఐఏఎస్ సంఘం, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ రాష్ట్ర సంఘం ఒక్కళ్ళు కూడా ఈ చీఫ్ సెక్రటరీకి అనుకూలంగా మాట్లాడుతున్నా. చీఫ్ సెక్రటరీని సమర్థిస్తే ఎవరూ మాట్లాడుతున్నా. తేడా ఎక్కడ ఉంది? తప్పు చేయకపోతే మనం గతంలో చూసాం, ఎక్కడో కాదు దగ్గర చరిత్రలోనే ఒక విజయవాడకు చెందిన ఆయన ఎవరో పోలీస్ బాసు, పోలీస్ సంఘం అధికారి అంటూ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి దానికి అతను ఖండిస్తూ వచ్చేవాడు. తప్పుడు లేఖలు కూడా ఫ్యాబ్రికేటెడ్ సంతకాలతో విడుదల చేసేవాడు. అతను విధుల నుంచి తొలగించిన తర్వాత ఇప్పుడు అది లేదు. కాబట్టి ఉన్నతాధికారులు తొత్తులైతే, బానిసలైతే రాష్ట్రం ఏ రకంగా తగలబడుతుంది అంటానికి ఈ 5 సంవత్సరాల పాలనలో ఇది మచ్చుతున్నక. స్థానిక సంస్థల ఎన్నికలు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మా ప్రతిపక్షాలకి చాలా భయం ఉన్నది. ఇతను కొనసాగితే రేపు కౌంటింగ్ సమయంలో చాలా ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతని యొక్క క్యారెక్టర్ అనుమానాస్పదంగా ఉంది. బహుశా శాంతిప్రసాద్ గారు ఇది మొదటిసారేమో ఒక సిఎస్ ని మార్చమని చెప్పేసి ప్రతిపక్షాలు అడగటం ఇదే మొదటిసారి అనుకుంటా. చీఫ్ సెక్రటరీ మార్చమని స్థానిక సంస్థ ఎన్నికలప్పుడు కూడా నీలం సాహ్ని గారి మీద వచ్చింది. ఆమె కూడా ఇదే పక్షపాత ధోరణితో భావించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా ఆమె నియమించబడింది. అదేంటో అర్థం కాదు. చీఫ్ సెక్రటరీగా ఆమె రిటైర్ అయిన 3 నెలలకే. అంటే ఒక వ్యక్తికి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వీళ్ళు చేస్తున్న ఈ వికారపు రోత, చట్ట విరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ఈ పనుల వల్ల ప్రజాస్వామ్యం కూలి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్. కాబట్టి వీళ్ళు ఏమాత్రం కూడా కొనసాగడానికి